హింసిస్తున్న కిరాతకుడు. అందరూ ఉన్న అనాథలుగా బతుకుతున్న పండుటాకులు. ఉన్న భూమి గొంచుకొని తన పేరున ఉన్న పొలాన్ని కూడా కబ్జా చేస్తున్నారు. పెద్ద కొడుకు గండి రాములు, కోడలు లక్ష్మి, మన్వడు గండి సుధాకర్. వీరు ముగ్గురు కలిసి ప్రతిరోజు బూతు మాటలతో కొట్టి శారీరకంగా హింసిస్తున్నారు. ఎవరిని ఆశ్రయించినా ఫలితం శూన్యం. చివరికి చావే దిక్కు అంటున్న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మూట్రాజుపల్లి గ్రామానికి చెందిన గండి కిష్టయ్య దంపతులు. కీచక కుమార్ని హెరాస్మెంట్ పై ప్రత్యేక ప్రసారాలు. నాకు 10 సంది నా పెద్ద కొడుకు ఆగం పెట్టుకుండు. ఏం పేరు పెద్ద కొడుకు పేరు? కోడ లక్ష్మి, మనమోడు సుధాకర్. ఏమైంది? ఇక భూములు సరిగా నేను ఏం ఉంచుకోకుండా అంత ఇచ్చేసిన కూడా కొట్టిండు అన్నమాట. కొట్టి నాకు రిజిస్టర్ చేసి అంటే ముసలామెను గిడకు ఎండపదకి ఇచ్చే తోడిండు వాడు. వాడు వచ్చి ఆయన ముసలి ఊరు పెట్టి కొట్టి ఒక గడప పోస్తుంది. పోస్తుంటే రోజు పెట్టి ఇంటి ముంగట వాళ్ళు ఇంటి మీద ఎక్కగానే వాళ్ళు కావాలి. ఇక ఆడికి చెప్పి ఇక అదే ఏది తెచ్చుడు. ఇక మన ఎస్ఐ రంజిత్ రెడ్డి ఉండే కానీ రంజిత్ రెడ్డి 4 మార్లు దరఖాస్తు ఇస్తే ఒక పని కూడా నాకు ఏమి ఇవ్వలేడు. ఏం సార్ నేను ఇస్తున్నా పోతున్నాను, నాకు ఏమి ఇస్తున్నావు, నేను వచ్చిన పోతేమో పోతేమో అని నేను అడిగినాను. అడిగితే నీకు అది కావాలన్నా అని మళ్ళీ ఒక నాడు సపరేట్ పొద్దుపూట పిలిపించింది. పిలిపించి నాకు రిజిస్టర్ చేసి కోర్టులోకి లేకపోతే సంగతి ఏమో చెప్పంటాడు ఆయన. అన్నప్పుడు నేను అన్నా సార్ ఎట్లా నేనున్నా ఎట్లా చేసేయాలి, నేను చేసేయాలి అదే బయట నువ్వు పెట్టా, నువ్వు నొక్కి పెట్టాలని సార్ నేనే పోతాను ఏం నొక్కి పెట్టు వచ్చిన. మళ్ళీ నాకు పిలిపించాను, మళ్ళీ అట్లా చేశాను. ఇక ఆడికి ఇది ఏం చెప్పిండు. నేను పొద్దుగానే 7 అయింది. మా వాళ్ళ పోరాడు నీకు అది ఇచ్చింది చూడు. అయితే నేను డాక్టర్ వచ్చి మా శనివారం దినం మా కోడ సాగు జరిగింది బజార్లో. అయితే అందుకని ఆట వచ్చింది. ఆట మా తమ్ముంది కొడుకుని వచ్చి కల్లా మోటార్ చెప్తే ఏం చెప్తున్నామా, నేను ఇచ్చే జాగ్రత్త నా జాగ్రత్త నేను కట్టినప్పుడు నేను ఇల్లుకి రస్తి నువ్వు గంత ఔదార్యం చేస్తున్నావు అంటే కానీ బాగా అంటాను ప్రజలు లేదు. నేను కూడా అన్నా సార్ అన్నాక ఆ బాత్రూమ్ ఉన్నదా అక్కడ తెలుగుకి వచ్చింది. అంతా వేసుకుని పోతే 3-4 దెబ్బలు ఇట్లా వచ్చింది. కొట్టి ఒకటి అడ్డం దగ్గర నేర్చింది. అడ్డం పడుతున్నా ఇత్తమన్నట్టు ఈ చెయ్యి కాదు ఇంత వినాయి. ఇక సంగ్రహం తీసుకుపోయారు. ఈయనకి పోతే ఇక దోకాణం చూపించుకోమా అని ఆయన రాలే బయట పోలీస్ స్టేషన్లకి. ఆయన రూమ్లో ఉందని ఆ పోసాకులు పడ్డాడు. రాలే ఇక పోయింది. దోకాణంలో పోయి ఇక తప్పని నారాయణ అంతా పోయి 10 దినాలు ఉంటే తప్ప చేసి ఇంటికి ఒక మనిషిని రాణిస్తలేవు. పాలెలో నువ్వు ఏమో పెట్టుకుంటారు. మన అదే కెమెరా తీసుకున్నావు.